నర్సరావుపేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 13వ జిల్లా అదనపు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి విపిఎస్ సూర్యనారాయణ మరియు న్యాయమూర్తులు శోభారాణి, ప్రవల్లిక హాజరయ్యారు. బార్ అసోసియేషన్లో ఉన్న న్యాయవాదులకు మరియు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా నర్సరావుపేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 13వ అదనపు జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి విపిఎస్ సూర్యనారాయణ జెండా ఆవిష్కరణ జరిపి గౌరవ వందనం స్వీకరించారు. దినోత్సవం సందర్భంగా మన బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్కి, స్టాఫ్కి, అలాగే జెంట్స్ అడ్వకేట్స్కి జెంట్స్ స్టాఫ్కి, లేడీ అడ్వకేట్స్కి లేడీ స్టాఫ్కి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాము. వాటిలో విన్ అయిన వాళ్ళకి మన 13వ అదనపు జిల్లా జడ్జి గారు గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా చెప్పండి. అసోసియేషన్ జరుపుకుంటున్న ఈ ఉత్సవంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన 13వ అదనపు జిల్లా జడ్జి గారు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారు, ఫ్రస్ట్రేషన్ మున్సిపల్ మేజిస్ట్రేట్ గారు వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఎందరో త్యాగధనుల ఫలమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన భారతదేశంలో బ్రతుకుతున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు ప్రజలు నిర్బంధాలకి, బానిసత్వాలకి బానిసలే బ్రతుకుతున్నారు, అధికారం చలాయించే వాళ్ళకి. అయితే మన ఇండియాలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు. దానికి ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలమే. ఇడ్లీ పోటీలు ఏం పెట్టలేదు. క్యారమ్స్, డబుల్స్ ఎన్విఎన్ఆర్ గారు, క్యారమ్స్ సింగిల్స్, అలాగే లేడీస్కి మ్యూజికల్ తీసుకుంటాం. రన్నర్స్ వచ్చి నాగమణి గారు, అట్లర్ కూడా మీరే తీసుకోండి. అట్లే తరఫున రోజా గారు క్యారమ్స్లో విన్నర్స్ వచ్చి కరీమా ఖాన్ గారు, సుభాష్ని గారు ఫస్ట్ ప్రైజ్, అలాగే ఏడీజే కోచ్ స్టాఫ్ క్యారమ్స్ డబుల్స్ వచ్చేటప్పుడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా నర్సరావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పిస్తున్న ఎంసీసీఐయు పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం రామ మందిరం మమ్మల్ని గెలిపిస్తుంది, వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలతో మేము గెలుస్తాము అనే ధీమాతో కులాలు మతాలు మధ్య చిచ్చుపెట్టే ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుందని, ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను దోచి అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు పెట్టుబడుతుంది. దీని ప్రజలు గమనించి 2024లో బీజేపీని చిత్తుగా ఓడించాలని, కాలగర్భంలో కలిపేయాలని అన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం చివరిది ఎంతవరకు పరితగించాయంటే, అసలు ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం రచించాడు, దీంట్లో 258 మంది మరి దీన్ని రచించారు. ఆయనదేముంది, ఆయన కేవలం ఒక దానికి అధ్యక్షుడే కదా అని చెప్పి ఈ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతమైన పద్ధతుల్లో మన భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేసుకుంటూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను పైన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆర్టీసీ బస్టాండ్ నుండి స్థానిక ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో కార్మిక సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు మరియు కార్మికుల రైతుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మానాన్నల ప్రేమాలయం, అనాథ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమం,
లలిత కాలనీ దగ్గర చిలుకలూరిపేట రోడ్డు, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఈరోజు ఆశ్రమంలోని వృద్ధులకు ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆశ్రమ వృద్ధులకు వస్త్రాలు మరియు కాయలు పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపులో భాగంగా ఈరోజు 6వ రోజు మనకి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే అమ్మా నాన్నల ప్రేమాలయంకి వచ్చి ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులను పలకరించి వాళ్ళకి కావలసిన ప్రస్తుతానికి కట్టుకోవడానికి బట్టలు, తర్వాత తినడానికి కొంచెం ఆల్రెడీ మేము అంతకుముందు హెల్పింగ్ హ్యాండ్స్లో ఈ అమ్మా నాన్నల ప్రేమాలయానికి రావడం జరిగినది. ఇక్కడ ఆల్రెడీ మేము బియ్యాన్ని పంపిణీ చేశాము. తర్వాత ఇలా సేవా కార్యక్రమాల్లో మా ఈశ్వర్ కాలేజ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ వారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పిల్లలు చాలా చాకచక్యంగా పనిచేస్తారు. ఇటువంటి పిల్లల్ని మేము కూడా అభినందిస్తున్నాము. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మేము ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహించి అభినందించడం జరుగుతుంది. కానీ ఒక చిన్న బాధాకరమైన విషయాలు ఏంటంటే మనల్ని పెంచింది మన పెద్దలు, తల్లిదండ్రులు. వాళ్ళని మనం తర్వాత వదిలేయటం జరుగుతుంది. ఈ ఎందుకు వదిలేస్తున్నారో చాలా నాకు బాధాకరం. ఎప్పుడు ఇటువంటి సారి నేను రెండోసారి ఇది రావటం, రెండోసారి మూడోసారి ఇటువంటి అనాథాశ్రయాలకు రావటం. కానీ పెద్దలను చూసిన తర్వాత ఎందుకు వదిలేస్తున్నారు పాపం. వీళ్ళు కూడా సంపాదించి మనకి వీళ్ళ పిల్లలకు బాగా అప్పుడు ప్రోత్సాహిస్తున్నారు. కానీ ఎందుకు వదిలేస్తున్నారు ఇటువంటి వాళ్ళని, చాలా బాధాకరం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము, కాకపోతే ఇటువంటి ఎందుకు వదిలేస్తున్నారో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి వీళ్ళ పిల్లల్ని కొంచెం ఏమన్నా మనం అవేర్నెస్ చేయగలమేమో ఒకసారి మనం కూడా ట్రై చేసి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా మరి ఒకసారి చేయాలని మా యూనిట్ ఆధ్వర్యంలో మా పిల్లలకు కూడా అవేర్నెస్ తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో కూడా ఎన్నో చేస్తామని ఇటువంటి ప్రేమాలయాన్ని దగ్గరుండి వీళ్ళని చూసుకుంటున్నందుకు ధనుంజయ్ గారికి మరియు మేడం ఈశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మొదటి జీతంతో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించారు. ప్రతి నెల నాకు వచ్చే జీతంతో ఆలేరు నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రిటిష్ పాలన పారదోలి ఎంతోమంది వీరోచిత పోరాటం, ఎంతోమంది త్యాగ ఫలితం, ఎంతోమంది అమరవీరుల త్యాగంతో ఏర్పడినటువంటి భారత స్వతంత్రం 1947 భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ, విభిన్న సంస్కృతి విభిన్న భాష ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో 1949 నవంబర్ 14న డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా, రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితపడి 2 సంవత్సరాల సుదీర్ఘంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పులు మార్పులతోటి 1950 జనవరి 26న ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించబడ్డది. భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా భారతదేశంలో విద్య, ఓటు హక్కు అన్ని కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించేటువంటి ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో
సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించాయి. కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ. దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిచిల్లే విధంగా చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినం జరుపుకోవడం. ఈరోజు మన ఆలేరు క్యాంప్ ఆఫీస్లో రాజకీయాలకు అతీతంగా ఆలయం అభివృద్ధి చేసుకునే దిశగా పయనించడం కోసం ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ అట్టడుగు వర్గాలకు అభివృద్ధి పనులు అన్న ఉద్దేశంతో ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో అందరి సమక్షంలో జెండా వందనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ఈ 5 సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, స్వపక్ష పార్టీలు, మేధావులు, కళాకారులు, మీడియా మిత్రులందరి సహకారంతో ఆలేరు ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని మాట ఇస్తూ నేను కూడా మొదటగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా. మీ ప్రజలతో వచ్చినటువంటి ఈ పదవి, నేను ఈ పదవిని ఒక సేవకుడిగా భావిస్తూ ప్రభుత్వం ఇచ్చే నా జీతభత్యాలను కూడా ప్రజల కోసమే వెచ్చిస్తానని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క స్కూల్కు కానీ ఒక్కొక్క పేదవారికి కానీ నా జీతాన్ని వాళ్ళకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ మొదటి జీతంగా ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ మొదటి జీతంగా పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం అందిస్తున్న ప్రతి నెల పేదవారికి ఏదో రకంగా నా జీతాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి మాట ఇస్తూ నేను ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయంను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం. అందరి సూచనలు సలహాతోటి ఈ ప్రాంతాన్ని ఇంకా సస్యశ్యామలం చేసుకుందామని తెలియజేస్తూ ఎందరో పోరాట ఫలంతో వచ్చినటువంటి తెలంగాణ ప్రతి పేద కుటుంబానికి అధికార పాలన అందాలి, అందరూ ప్రజాస్వామ్యంలో జీవించాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. యాదగిరిగుట్ట పట్టణంలో రెడ్డి సత్రంలో నిర్వహించిన 48వ దివ్య జీవన మహాసభల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అనేది చాలా ముఖ్యమన్నారు. జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నాము అన్నది ముఖ్యమన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషం అన్నారు. కరతాళపూర్వక ధ్వనులతో చెప్తాం. దానికి పెద్దలు ఆనంద మహారాజస్వామి గారు ఇచ్చేసి ఇంత పెద్ద దివ్యాంగ స్వరూపులారా, మనశ్శాంతి దివ్య జీవన సభలకు మేము ఎప్పుడు సహకరిస్తాము. ఈ యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సభలను జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి, ప్రేమ, భక్తి ఆ మార్గాన్ని పయనించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా అది వ్యర్థం. కాబట్టి మనశ్శాంతి, మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇలాంటి మహాసభల ద్వారా, ఇలాంటి గురువులు వచ్చే వచనాలు, వాళ్ళు చెప్పే భక్తి ప్రవచనాలతోటి ఇంకా మనసు నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మనిషి ఎంత సంపాదించింది కాదు, ఎంత ప్రశాంతత, ఎంత మనశ్శాంతి, దైవభక్తి నలవచ్చుకొని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇలాంటి దివ్య జ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ, అనురాగం, శాంతితో పాటు దైవభక్తి కలిగే విధంగా మీ సూచనలు సలహాలతో ముందుకు పోతాం. కాబట్టి ఇదొక నిజంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. నిజంగా ఇది మా అదృష్టంగా భావించి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు మీ సౌకర్యాలతో ఇక్కడ అన్ని విధాల వసతులు కల్పిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులతోటి మనందరం నిజ జీవితంలో దైవ భక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులమని గర్వంగా చెప్పడంలో సందేశం లేకుండా భక్తి మార్గాన్ని నడవాల్సిందిగా, ఇంకా భక్తి మీద ఎక్కువగా అందరికీ కూడా
భక్తి శ్రద్ధలు అలవర్చుకొని నిజ జీవితంలో హిందువులుగా అందరం జీవించి ఈ ప్రాంతంలో స్వామివారి సన్నిధిలో వచ్చే భక్తులు కానీ మీలాంటి వారికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి నా నుంచి ప్రత్యేకంగా సహాయ సహకారంలో మీ సేవ చేసుకునే అదృష్టం కూడా కల్పించాల్సిందిగా ఈరోజు మహారాజును కలిసే అదృష్టం కల్పించిన మా నిర్వాహకులకు మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండల్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడి కొనియాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ కోరేది ఒకటే, మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము. ఆ సంస్థ యొక్క అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సంతోషం వ్యక్తం చేస్తుంది. శ్రీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ దేవస్థాన విశ్రాంత వైద్యులు గారు వైట్ షర్ట్ కుట్టించడం గాను అయ్యేటువంటి రెమ్యునేషన్ ఇప్పించారు. లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారు దాదాపు 150 నోట్స్ వితరణ చేసినారు. శ్రీమతి వి సుగుణ పాత స్థానాచార్య గారి యొక్క కోడలైనటువంటి ఆవిడ 60 పంచెలు, 60 ఉత్తరీయాలు, 60 చెద్దర్లు వితరణ చేశారు. శ్రీ రాజేష్ అగర్వాల్ గారు మరియు శ్రీమతి అరుంధతి హైదరాబాద్ వారు 72 తెల్ల చెక్కాలను వితరణ గావించారు. ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్ వారు 70 పంచెలు, 70 టవల్స్, వైట్ షర్ట్స్ కుట్టించడానికి దాదాపు 7,000 రూపాయలు నగదు ఇచ్చారు. వారందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం వంగపల్లిలోని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం, అదేవిధంగా సర్వసత్తాగా సామాన్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగం భారతదేశ అవతరించిన రోజు సందర్భంగా జాతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని రామంతపూర్ డివిజన్లోనిది ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
రాగిడి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వతంత్రం, సభృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని, రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని సమున్నతంగా నిలబెట్టారని, మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు. మనకి స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఆ రోజు ఎలా అయితే సంతోషంగా ఉన్నామో జనవరి 26 రోజు కూడా అలాగే సంతోషంగా ఉండాల్సిన రోజు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టర్ హనుమంత్ కే జేడంగే జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కళాశాల, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలను తిలకించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుందని ఉద్యోగులు అవార్డులు ప్రదానం చేశారు. సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ప్లాట్ఫామ్ 1 మహేష్ రెడ్డి గారు, ఆర్ఎస్ఐ గారు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నటువంటి దృశ్యం మీకు కావచ్చు, లేదా అడగానేటువంటి వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ సహాయపడే యొక్క ప్రతి నెల జీతాన్ని ఆయా వర్గాలకు అందించడం ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి విద్యార్థులకు ఇలాంటి ఒక ఇవ్వడం అనేటువంటిది కలెక్టర్ అండ్ అడిషనల్ ఆఫీసర్స్ గారు వామ్లీ వెల్కమ్ యూ సార్ ఫర్ దిస్ ఇనిషియేషన్ టు గివ్ ద ప్యాడ్స్ టు అవర్ స్టూడెంట్స్. గౌరవ కలెక్టర్ గారు మరి మిగతా పెద్దలందరూ కూడా పాల్గొని కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గౌరవ డిఓ గారు కూడా రావాల్సి కోరుతున్నాం. శ్రీ బీర్ల ఐలయ్య గారు వేదిక ముందుకు అట్లే గౌరవ భువనగిరి శాసనసభ్యులు కుంభ మణిక్ కుమార్ రెడ్డి గారు, గౌరవ డిసిపి గారు మరియు జడ్పీ గౌరవ వేతనం నుంచి విద్యార్థులకు శ్రీ బి రాజశేఖర్ గారు, వారి తర్వాత శ్రీమతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాచకొండ రీజన్ మీర్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తాము పుట్టిన పెరిగిన సొంత ఊరు కోసం సేవ చేయడం అభినందనమని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని వేములగొండ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం చిట్టబోయిన మల్లేశం పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు కబడ్డీ క్రీడాకారులు టీషర్ట్లు, లైబ్రరీకి 118 బుక్కులు పంపిణీ చేశారు. అంబడి గంగమ్మ జ్ఞాపకార్థం 10వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారులు అంబడి సత్తయ్య, సీను, గిరి సౌజన్యంతో పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విలేకరులు వచ్చి పర్ఫెక్ట్
ముఖ్యంగా ఈ పండుగ రోజులాగా సెలబ్రేట్ చేసుకొని కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి, ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు ఈ రోజు. సో 26 జనవరి 1951లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వాళ్ళకి ఎప్పుడూ మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయవలసిందే. సో అండ్ నెక్స్ట్ మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సో బాగా కష్టపడి పెద్ద చదువులు చదివి మీ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు అండ్ మన విలేజ్కి గ్రామానికి మంచి పేరు తేవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు గారికి తెలియజేస్తున్నాను. సో మా గ్రామం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము అందియడానికి రెడీగా ఉన్నాము. ఓకే. అండ్ విచిత్రం ఏంటంటే ఒకప్పుడు నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఎప్పుడు 2003-04లో మేమున్నప్పుడు ఒక క్లాస్కి 60 నుంచి 70 మంది ఉండేవాళ్ళం. సో ఓవరాల్గా స్కూల్లో 300 నుంచి 400 మంది పిల్లలు ఉండేవాళ్ళం. సో ఇప్పుడు చూస్తే ఎందుకంటే మా మమ్మీది చనిపోయి 10వ సంవత్సరం అన్నమాట ఈసారి. సో గిఫ్ట్లు తీసుకొద్దాం, చిన్న ఏదన్నా మా అమ్మ పేరు మీద చేద్దామన్న ఉద్దేశంతో గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి మా అన్నకు కాల్ చేసినాను. సో ఎంతమంది ఉన్నారు స్కూల్లో అని అడిగాను. సో 60 నుంచి 70 మంది అన్న. ఒక క్లాస్లో కాదు, స్కూల్లో ఎంతమంది ఉన్నారు అని అడిగినాను. మొత్తం స్కూల్లో 60 నుంచి 70 మంది అంటే సార్ మీరు ఆలోచించాల్సిన విషయమే. కొంచెం అవగాహన కార్యక్రమం ఊళ్ళలో, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అంత దూరం పంపించాల్సిన అవసరం లేదు. పెద్దలు అయ్యా మీరు కూడా కొంచెం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మన స్కూల్లో ఇంత పెద్దనే ఉంది. సో ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. సో వెల్ ఎడ్యుకేటెడ్. సో ఇక్కడ కూడా మంచి విద్య దొరుకుతుంది. సో విద్యకు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా మనము ఎలాంటి ఖర్చు చేయకుండా వచ్చిన రోజే మనం మంచి పొజిషన్లో ఉన్నట్టు. సో ఇది ఒక్కటి అర్థం చేసుకొని కొంచెం అవగాహన కార్యక్రమాన్ని సార్ దయచేసి మీరు ఏ విధంగా అయితే ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు దానికి ఎలాంటి కార్యక్రమం అరేంజ్ చేసినా కూడా మేమందరం వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు సమావేశానికి మన ముఖ్యమైన బాధ్యత ఉన్నది. నాకు హెడ్ మాస్టర్ గారు అండ్ పీటీ గారు ఫోన్ చేసినప్పుడు మా పిల్లలు స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా యూనిఫామ్ కావాలన్నప్పుడు నేను ముందుకు వచ్చి వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించిన షర్ట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. దాంతోపాటు వాళ్ళకు ముఖ్యంగా నాకు ఎక్కడ పిల్లలకు అంటే పల్లెటూళ్ళలో పిల్లలకు చాలా వరకు తెలియదు చరిత్ర గురించి. చరిత్ర మన భగత్ సింగ్, ఆజాద్ కానీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర చాలా తెలియదు. పుస్తకాలు ఉంటే 1 పేజీ 60 పేజీ ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు 118 పుస్తకాలు కొనుక్కొచ్చాను నేను. ఆ పిల్లలు చదివి వాటిని మన లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి. అది చదివి వాళ్ళు కానీ వాటిని పాఠన చేసుకొని వ్యాస కింద రాసి పెట్టుకొని దాని ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయినా కానీ పొద్దున డిగ్రీ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు చరిత్ర చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీ జీవితం ముందు మీ పై చదువుకి వెళ్ళినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. నేను మీ అందరికీ ముఖ్యంగా ఏంటంటే బుక్కులు ఇవ్వడమే కాదు, మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తున్నాను. మీరు ఆగస్టు 15కి వస్తామని నేను ఈ బుక్కులు తీసుకొని మీరు చదువుకొని మేము ఎస్ఏ కింద రాసుకొని ఏవైతే బెస్ట్గా దాన్ని చెప్పగలరో, ఇక వచ్చి ముందు చెప్పగలరో రాయగలరో వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు అమ్మాయిలకు 3, అబ్బాయిలకు 3 వచ్చి నేను ఆగస్టు 15 ఇస్తాను. అంటే మీరు బుక్కులు తీసుకొని లైబ్రరీ ఉంటే హెడ్ మాస్టర్ తీసుకొని మీరు చదివి ఒక వ్యాస కింద రాసుకోండి. అంటే 50 పేజీల బుక్కును 1.5 పేజీ కింద రాసుకోండి మొత్తం. అంటే ముఖ్యంగా వచ్చేట్టుగా పేజీ వచ్చి రాసుకొని దాన్ని వచ్చి అందరి ముందు మీరు వినిపించగలిగితే నేను 3 ప్రైజ్ల కింద అబ్బాయిలకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, అమ్మాయిలకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 3 ప్రైజ్గా ఇస్తాను. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ చేయడానికి మీరు బుక్కులు ఇవ్వడే కాదు, కాబట్టి చదువుకోండి మీ అందరికి ముందు ఉపయోగపడతాయి ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ఎండి నిరంజన్ వలి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, శ్రీశైలం గౌడ్, జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ జన్నాయికోడే నగేష్, మాజీ ఎంపీపీ ప్రతికంఠం హేమలత రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఎటు తిరగండి.
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బాలసదన్లో చిన్నారులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కాళేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి తదితరులు హాజరై విద్యార్థులను పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాము అనాథులు అనే భావనను వినబడటని, చక్కగా చదువుకోవాలని బాలసదన్ చిన్నారులకు హితవు పలికారు. మాకు ఎవరు లేరు, మేము ఒంటరి వారమని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పడిన పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.